హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మైసూర్ పాక్ అండి. ఇప్పుడు మనం ఈ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి. ఇప్పుడు మనం మైసూర్ పాకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. మనం అయితే ఇప్పుడు ముందుగా శనగపిండిని ఒక గ్లాస్లో తీసుకోవాలి, ఫుల్ గ్లాస్. అలానే 1.5 గ్లాస్ చక్కెర తీసుకోవాలి. అలానే 2 గ్లాసులు ఆయిల్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం అన్ని మెజర్మెంట్స్ ఒకటే కప్పు ఆర్ గ్లాస్తో అయితే తీసుకోవాలి. మనం ముందుగా అయితే ఒక ట్రే కానీ ఒక ప్లేట్ కానీ మొత్తం నెయ్యి అయితే రాసి పెట్టుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే. ఇప్పుడు మనం స్వీట్ కోసం పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఆ పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేసి అందులోనే వాటర్ కూడా పెట్టేసి మనము సిమ్లో ఆ పాకం అనేది ఉడికించుకోవాలి. అలానే ప్యారల్గా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి. ఇక్కడ మనము అది పాకం అనేది బాగా ఉడికిపోవాలి. చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనకు ఆ చక్కెర అనేది చేతితో చెక్ చేస్తే ఒక థ్రెడ్ లాగా కనిపించాలి, అంతవరకు అయితే ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మధ్యలో కొంచెంగా శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఆ శనగపిండి యాడ్ చేసినప్పుడు మనం కలుపుకుంటూ ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే మొత్తం అయితే ఉండలు లేకుండా చూసుకోవాలి. అలానే మనం ఆ శనగపిండి అనేది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఆయిల్ కూడా ప్యారలల్గా యాడ్ చేస్తూ ఉండాలి. మనం పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఆ హీట్లో, సో అది కూడా అట్లా యాడ్ చేసుకుంటూ అయితే చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. ఇంకా నా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, మన దగ్గర ఉన్న పిండి మొత్తం చేసేసుకుంటూ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా అయితే అయ్యింది. సో కొంచెం దగ్గరికి అయితే వచ్చేసింది. మనకు దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడైతే మొత్తం పాకం ఇలా అయిపోతుంది చూడండి. మళ్ళీ ఎక్కువ హీట్ చేసిన పిండి అంతా అంటుకుంటుంది. సో అయిపోయిన తర్వాత మనం ముందుగా అయితే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ ప్లేట్ కల్లా అవ్వడానికి కొంచెం ప్లేట్ని షివర్ చేసేస్తే సరిపోతుంది. మనము దీన్ని పాకంని ఒక ప్లేట్లో పోసిన 10 లేదా 15 నిమిషాల వరకు చల్లగా అయ్యే వరకు అయితే పెట్టుకోవాలి. అది చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలాగ షేప్స్ అయితే కట్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఫైనలీ ఇంట్లో తయారైన రుచికరమైన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రూపశ్రీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్.